అలానే విషయాల మీద మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే దాన్ని క్వశ్చన్ చేయొచ్చు, వాళ్ళు ఎవిడెన్స్ తీసుకొచ్చి పెట్టి ఇక వీళ్ళకి ఇవ్వలేదని చెప్తే ఖచ్చితంగా ప్రభుత్వం చేతి ఇప్పించాల్సిన బాధ్యత కూడా. ఎవరికైనా లబ్ధిదారులకు అందకపోతే కూడా ప్రతిపక్షాలు వీళ్ళకి అందాలి అని చెప్పి చేసే ప్రయత్నం చేయాలి తప్ప ప్రతి అంశాన్ని వ్యతిరేకించడం కూడా కరెక్ట్ కాదు. అయితే ఫ్రీ బస్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో మొట్టమొదటి ఢిల్లీలో ప్రారంభించారు. ఢిల్లీ తర్వాత కర్ణాటక తర్వాత మహారాష్ట్ర, ఆ తర్వాత తెలంగాణ, మొన్న ఆంధ్రప్రదేశ్. ఈ ఎక్కడైతే చేశారో అక్కడ అన్నింటిలో కూడా ఆటో కార్మికులకు నష్టం కలిగింది. వాళ్ళ సమస్యలు ఎదుర్కొన్నారో వాళ్ళందరూ కూడా పోరాటాలు చేశారు. కాబట్టి ఈ ఏపీలో కూడా ఇది ఊహించారు ముందుగానే. ఏదైతే ఫ్రీ బస్ పథకం పెడతారో పెట్టిన ఈ యొక్క ఆటో వాళ్ళకి నష్టం కలుగుతుందని కూడా చెప్పారు. చాలా మంది ఆటో యూనియన్స్ కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు, ఈ వీడియోలు చేయమని చెప్పారు. అదేవిధంగా చాలా మంది ధర్నాలు కూడా రమ్మని చెప్పారు. కానీ నేనేమంటే ఏమన్నా ప్రభుత్వం ఖచ్చితంగా ఎంత వ్యతిరేకతను ప్రభుత్వం తీసుకొని చూడదు. ఆటో కార్మికుల యొక్క ప్రభుత్వ వ్యతిరేకతని ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవాలి, వాళ్ళ వ్యతిరేకత మాకు కావాలని కోరుకోదు. కాబట్టి ఖచ్చితంగా ఇది పరిష్కరిస్తుందని చెప్పి నేను నమ్మాను కాబట్టి నేను సైలెంట్. లేదంటే ఆటో కార్మికుల ఇష్యూ మీద చాలా విశాఖపట్నంలో నాకు ఫోన్లు వచ్చాయి, విజయవాడలో ఫోన్లు వచ్చాయి. నేను ధర్నా కూడా వెళ్ళాలని ప్రయత్నం చేశాను. కానీ ప్రభుత్వం ఈ ఆటో కార్మికులను ఆదుకోవడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము అప్రిషియేట్ చేస్తాము. వాళ్ళ 6 గ్యారెంటీలో ఈ అంశం లేకపోయినా వాళ్ళ సమస్యని, వాళ్ళ ఆవేదనని, ఆటో కార్మికులకు పరిస్థితిని వాళ్ళు గమనించారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తాం. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా ప్రతి అంశాన్ని వ్యతిరేకించకూడదు. ప్రజలకి మంచి జరిగినప్పుడు దాన్ని స్వాగతించాలి.